గుణాలు మనలో ఏదైనా సరే కోపం కానీ బద్ధకం కానీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మన మనసుకి ఇంకా ఏ గుణంలో ఉందో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మనం ధ్యానిగా ఎదగాలనుకున్నప్పుడు మన భావాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి, మన ఊహలు ఎలా ఉన్నాయి, ఎందుకు మనం మంచిగా ఉండలేకపోతున్నాం, ఎందుకు సాధన ఎక్కువ చేయలేకపోతున్నాం, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆలోచించుకోవాలి. మనందరికీ తెలుసు తమో గుణం రజోగుణం ఉంటే బద్ధకం కోపం ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆ రెండు గుణాలని తప్పించుకోవడానికి సరి అయిన ఆహారం సరి అయిన వ్యవహారం ఉంచుకోవాలి. చెడ్డ గుణాలకి మనలో చోటు ఇవ్వకూడదు అనేది. అంటే చెడ్డని మనస్సులోకి రానివ్వడం వల్ల, అంటే చాలా మంది చెడ్డ మనసు ఎందుకు వస్తుంది తెలుసా అండి, సగం చెప్పుడు మాటలు వినడం వల్లే. పక్క వాళ్ళు ఏదో అంటారు వెంటనే మనకు రేజ్ అయిపోతూ ఉంటాం. ఈ చెప్పుడు మాటలు వినడం వల్ల మన ఆలోచనలకు కూడా అగ్నిలో ఆజ్యం పోసినట్టు బలం చేకూరుస్తాయి. ఇప్పుడు ఒక మనిషి మీద మనకి ఒక చెడ్డ అభిప్రాయం ఉంది, ఈలోగా అభిప్రాయం ఉందని తెలుసుకున్న మూడో వ్యక్తి వాడి లాభం కోసం వీడి మీద ఇంకో రెండు చెప్తూ ఉంటాడు. చెప్పేటప్పటికి ఏమవుతుంది, అక్కడ వీడి ఆలోచనకి బలం వచ్చేస్తుంది. అవును కదా, వాడు కూడా చెప్పాడు వీడు ఇలాంటి వాడని. ఇంకా ఎంతసేపు అక్కడ పాజిటివ్ ఆలోచన రాకుండా మనం ఆ నెగిటివ్ ఆలోచన వైపే వెళ్తాం. కాబట్టి వాడి ప్రతి నడవడిక ప్రతి కదలిక ఆ దృష్టితో చూస్తాం. కాబట్టి మనకి వాళ్ళు అలాగే కనిపిస్తూ ఉంటారు. అందుకే చెడ్డ భావనలకు చోటు ఇవ్వకండి అని చెప్పడం, చెప్పుడు మాటలు వినకుండా ఉండడం. చెప్పుడు మాటలు వినడం వల్ల మరి రావణాసురుడు ఎలా నాశనం అయ్యాడు, తోర్పడకు చెప్పింది తెచ్చేశాడు, అది రావణాసురుడు కదా. రామాయణంలో ఇంకో పాత్ర ఉంది, చెప్పుడు మాటలు విని ఇంత రామాయణం సృష్టించడానికి కారణం కైకే ఏం చేసింది, మందర మాటలు వింది. జరగబోయే యుద్ధం కానీ అనర్థం కానీ ఏది ఆ ఒక్క మాట వినడం వల్ల ఏమైంది, రాముడు అడవులెక్కి భర్తనే కోల్పోవలసి వచ్చింది. కోరరాని కోరిక కోరింది, పోని వరాలు ఇచ్చినప్పుడు అడిగేస్తే వదిలిపోయేది, నాకు అవసరమైనప్పుడు అడుగుతానులే అని అంది. అప్పుడు ఆ చెప్పుడు మాటల వల్ల భర్తనే కోల్పోవలసి వచ్చింది. చూడండి, అందుకే ఎంతమంది పేర్లు ఎవరెవరైనా పెట్టుకుంటారు, కానీ కైకేయి పేరు ఎవరైనా పెట్టుకుంటారండి ఎక్కడైనా విన్నామా? ఎక్కడా వినలేదు. అంత నికృష్టంగా ఉంటుంది. ఆవిడ చెప్పుడు మాటలు వింది, అలాగే అయింది. ఇంకొకటి, కృష్ణదేవరాయల గురించి మీ అందరికీ తెలుసు. కృష్ణదేవరాయల్ని పెంచింది ఎవరు చిన్నప్పుడే? అప్పాజీ మహామంత్రి. ఆయన జాతకరీత్యా ఆయన ఉంటే వినాశనమే జరుగుతుందని ఆ పిల్లోని చంపేయమని చెప్తారు. అంటే చంపమనే చెప్తూ ఆ కళ్ళు తీసుకొచ్చి చూపించాలి నాకు, ఆ కళ్ళు తీసుకొస్తే నమ్మకం కుదురుతుంది, చచ్చిపోయినోడు కళ్ళు తెమ్మంటే పాపం అప్పాజీ ఏం చేస్తాడంటే ఈ పిల్లోని దాచేసి మేక కళ్ళు తీసుకొచ్చి అక్కడ చూపిస్తాడు రాజుగారికి. చూపిస్తే చచ్చిపోయాడు అనుకుంటాడు, కానీ అప్పాజీ చక్కగా పెంచేశాడు. తర్వాత కృష్ణదేవరాయలు రాజు కింద కూడా అయ్యాడు. కానీ కృష్ణదేవరాయలు చెప్పుడు మాటలు విని ఎవరి మాటలు, బావమరిది మాటలు విన్నాడు. దీనికి చాలా పెద్ద స్టోరీ, వెనక్కి వెళ్ళాలనుకోండి. అయితే బావమరిది ఎవరు అంటే ఆ బీజపూర్ మహారాణి. అంటే వాళ్ళు ఎందుకు ఆ అమ్మాయిని ఇచ్చారంటే, కృష్ణదేవరాయలు పూర్వం రాజరికంలో కక్షలు అలా ఉండేవి. ఎలాగలాగా ఆ కార్యం రోజునే కృష్ణదేవరాయలను చంపిద్దాం అనుకుంటే కుదరలేదు. ఏమైనా సరే ఈ వంశాన్ని నాశనం చేసి రాజ్యం కలుపుకోవాలని ఆ అమ్మాయిని భార్యగా చేశారు. అప్పుడు కుదరలేదు చంపడం. తర్వాత పిల్లోడు కూడా పుట్టేశాక మరి ఆ పిల్లోడిని వాళ్ళు చంపేస్తారు. చంపేసి ఇది అప్పాజీ మీద తిమ్మరుసు, మహామంత్రి తిమ్మరుసు అంటారు. కృష్ణదేవరాయలు అప్పాజీ అని పిలుచుకునేవాడు, అంటే అప్పాజీ అంటే తండ్రి, అలా పిలుచుకుంటాడు. మరి ఆ చెప్పుడు మాటల వల్ల ఎవరు చంపారంటే ఆ పుత్ర శోకంలో ఉండి ఉత్తమ మధ్యం ఆలోచించకుండా చెప్పుడు మాటలు విని ఆయన కళ్ళు పీకిచ్చేస్తారు. అంటే చెప్పుడు మాటలు ఎంత దారుణంగా ఉంటాయి. అలాగే మరి దుర్యోధనుడు ఆ చెప్పుడు మాటలు, శకుని యొక్క చెప్పుడు మాటలు విన్న మూలానే పాండవుల మీద కొంచెంగా ఉన్న ద్వేషం యుద్ధం వరకు తీసుకెళ్లే అంత ద్వేషం. అంటే ఇలా చరిత్రలు వెనక్కి చూసుకుంటే ఆ చెప్పుడు మాటలు ఎంత ప్రమాదమో అన్నది మనకి అర్థమవుతుంది. ఆ తిమ్మరుసు నాకు ఇక్కడ ఈ చరిత్ర వింటున్నప్పుడు ఒకటి అనిపించిందండి. చిన్నప్పుడు ఈ చరిత్ర వింటున్నప్పుడు నాకేం అనిపించలేదు, ఏదో కథ జరిగింది అన్నట్టు
మన ప్రాపంచిక జీవితంలో చిన్నప్పుడు హిస్టరీ చదువుకుంటున్నప్పుడు పోన్లే ఎంతలాగా పెంచినా సరే నిజం తెలుసుకోకుండా కృష్ణదేవరాయలు ఆయన కళ్ళను పీకించేశాడు అని అనుకున్నా. అంతే, అంతవరకు ఆలోచించి వదిలేసా. కానీ ఇప్పుడు అంటే మన ఆలోచన విధానం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఒక మూగజీవి చంపి ఆ కళ్ళు పీకి రాజుకు చూపించాడు. అంటే ఆ రాజ్యం నిలవాలని, కృష్ణదేవరాయలు బతకాలని ఒక మూగజీవిని బలి చేశాడు అప్పాజీ తిమ్మరుసు. దాని కళ్ళు పీకాడు కదా, దీని కళ్ళు కూడా పీకింపబడ్డాయి కదా. అంటే నువ్వు ఏ చేత్తో పాపం చేస్తావో ఆ చెయ్యే శిక్ష అనుభవించాలి అని కబీర్ చెప్తాడు. అలాగే ఈయన కళ్ళు పీకించాడు ఆ మేక కళ్ళు, ఈయన కూడా కళ్ళు పీకించుకోవాల్సి వచ్చింది. అంటే తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్షని అనుభవించాలి ఏదో విధంగా. చరిత్రలన్నీ తీసుకుంటే ఈ చెప్పుడు మాటల వల్ల ఎంత ఆనందము. ఔరంగజేబు చరిత్ర తీసుకుంటే ఆయన ఎంత గొప్పవాడు అంటే అతను కూడా మరి తన టోపీ కూడా తనే కుట్టుకుని ఆ టోపీలు అమ్ముకుని ఆ డబ్బుతో భోంచేసేవాడట. రాజ్యంలో డబ్బుతో భోంచేసేవాడు కాదట, అంత గొప్పవాడు. కానీ ఆయనకున్న ఒకే ఒక్క లోపం ఏంటి అంటే హిందువులను ద్వేషించేవాడు, ముస్లిమ్స్ ని ప్రేమిస్తూ ఉండేవాడు. మరి అలాంటి వాడు ఆ చెప్పుడు మాటలు విని అన్నదమ్ముల్ని చంపేశాడు, తండ్రిని కారాగారంలో వేశాడు, సింహాసనాన్ని బలవంతంగా ఎక్కవలసి వచ్చింది. ఇవన్నీ చూస్తే, చరిత్రలు చూస్తే చెప్పుడు మాటలు విన్నవాడు ఈ భూమి మీద అసలు బాగుపడలేదు. చెప్పినవాడు కాదండి, విన్నవాడు. బాగా అర్థం చేసుకోండి, చెప్పుడు మాటలు విన్నవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఆనందంగా జీవించలేరు. అటు భారతం తీసుకున్నా, ఇటు హిస్టరీ తీసుకున్నా, ఏది తీసుకున్నా. అందుకే మనము ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినడం కానీ, చెత్త భావాలకి చోటివ్వడం కానీ ఏది చెయ్యకూడదు. ఏది జరిగినా అది భగవంతుడి ఇష్ట ప్రకారం జరుగుతుంది అని మన జీవితంలో ఏది జరుగుతున్నా అది భగవంతుడి ఇష్ట ప్రకారమే జరుగుతుంది, కానీ మామూలుగా జరగదు అని అనుకోవాలి.